40 రోజుల కుంభవృష్టి వర్షం చేత భూమిని నాశనం చేయాలనుకున్నాడు. ఒక భయంకరమైన నాశనము భూమిని ఆవరించబోయే సమయం. వినాశనం ఒకటి సిద్ధముగా ఉన్న వేళ. ఆ భయంకరమైన విపత్తు కాలంలో నుండి నోవహు అతని కుటుంబము రక్షింపబడాలి. మళ్ళీ చెప్తాను, ఆ భయంకరమైన జలప్రళయములో నోవహు కుటుంబము రక్షించబడాలి. ఇప్పుడు ఆ నోవహు కుటుంబం రక్షింపబడాలి అంటే నోవహు ఏం చేయాలి? చితిసారపు మ్రాణు చేత నీ ఒక ఓడను కట్టుకోవాలి. ఓడలోనికి నీళ్లు రాకుండా దానికి లోపట దాని వెలుపట కీలు పోయాలి. ఇంకో మాట అంటాడు, అరలుగా ప్రభు చూపించిన క్రమము చొప్పున ఆ ఓడ నిర్మింపబడాలి. జాగ్రత్తగా వినండి. భయంకరమైన విపత్తు కాలం ఒకటి సిద్ధముగా ఉన్నది. భయంకరమైన జల ప్రళయం ఒకటి భూమికి రాబోతుంది. సర్వ భూమిని నాశనము చేయాలని దేవుడు అనుకున్నాడు. అయితే ఆ భయంకరమైన జల ప్రళయములో నుండి ఒక్క కుటుంబము రక్షింపబడినది. గట్టిగా చెప్పాలి. ఒక్క కుటుంబం ఏం పొందుకున్నారంటమ్మా? గట్టిగా ఆ రక్షణ వారి కలగగల కారణం ఏంటో తెలుసా? నోవహు నిర్మించిన ఓడ. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, జాగ్రత్తగా వినండి, 8వ వచనంలో అంటాడు, నోవహు దేవుని చేత కృప పొందినవాడు. ఏమండి, ఇదొకసారి మీకు తెలిస్తే సమాధానం చెప్పండి. నోవహు ఉన్న కాలం ఏ కాలం అది? ఏ యుగం అది? ఇట్ వాస్ ద టైమ్ ఆఫ్ కాన్షియస్. అది మనస్సాక్షి కాలం. ఏ కాలం అది? అసలు మనస్సాక్షి కాలంలో కృప అన్న మాటకు అర్థం ఉందా? అసలు కృప అనేది ఆ దినాల్లో భూమి మీద ఉందా? లేదుగా. అంటే మనస్సాక్షి కాలంలో కృపను గురించిన వివరణ లేని కాలంలో అసలు కృప అంటే ఏంటో తెలియని ఆ కాలంలో కృపను పొందినంత భక్తి చేసిన వాడే నోవహు. అసలు ఈ మాటకి ఎంత గట్టిగా ఆమేన్ చెప్పాలి మీరు. హల్లెలూయా. కృప పొందుట అనగా కృపకు మరొక నిర్వచనం అభిషేకము పొందుట, ఆత్మను పొందుట. కృప ఉన్న కాలం అంటే ఆత్మదేవుని సంచారం ఉన్న కాలం. మనమున్న కాలం ఏ కాలం ఇది? కృపాకాలం. ఈ కృపాకాలం ఎందుకు పేరు పెట్టాడు? పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్ముడు భూమిదికి పంపబడ్డాడు కనుక ఆత్మదేవుడు భూమిదికి పంపబడిన రోజు నుండి సంఘము కొనిపోబడే వరకు ఏ కాలం అది? ఇప్పుడు ఆత్మతో అభిషేకించే కాలం, ఆత్మలో ఆనందించే కాలం. ఆ రోజుల్లో ఆత్మ లేదు, అభిషేకం లేదు, పరిశుద్ధత లేదు, ఏమీ లేని ఆ దినాల్లో కూడా భయంకరమైన దరిద్రం, భయంకరమైన పాపం విస్తరించిన ఆ కాలంలో ఎంత భక్తి చేసి ఉంటే అతనికి దేవుడు కృప ఇస్తాడు. అసలు ఆ మాట వింటుంటేనే ఆశ్చర్యంగా ఉందే. మీరు ఆదికాండం 6వ అధ్యాయం 1వ వచనం చూస్తే పాపం విస్తరించుట ఆరంభమాయను ఉంది. ద సిన్ వాస్ గ్రోయింగ్. భయంకరమైన పాపము తన చుట్టూ విస్తరిస్తున్న వేళ, భయంకరమైన శాపము విలయతాండమాడుతున్న వేళ, భయంకరమైనటువంటి దరిద్రత విస్తరిస్తున్న ఆ దినాల్లో ఎటు చూసిన పాపం, ఎటు చూసిన దరిద్రత, ఎటు చూసిన భయంకరమైన కంపు విస్తరించే ఆ కాలంలో నీతిని కాపాడుకున్నవాడే నోవహు. పరిశుద్ధతను కాపాడుకున్నవాడు నోవహు. అభిషేకాన్ని కాపాడుకున్నవాడు నోవహు. నమ్మకత్వాన్ని, యథార్థతను కాపాడుకున్నవాడు నోవహు. ఆమేన్. హల్లెలూయా. కొందరే చెప్తున్నారు, కొందరు చెప్పడం లేదు. ఏమిటో అర్థం కావట్లేదు. ప్రభువే చేతులని పైకెత్తును గాక. హల్లెలూయా. ఎవరి టైం? నీ టైమా నా టైమా? మీ టైమా? ఇలాగే ఒకసారి చర్చలో వాక్యం చెప్పగలిగితే సంఘ పెద్ద దగ్గర నిలబడి ఇలా చూపిస్తున్నాడు. చూశాను మరే బాబు, నీ టైం అయిపోయిందా నా టైం అయిపోయిందా అన్నాను. అనుకున్నట్టుగా 4 రోజుల్లోనే స్తోత్రం అయిపోయాడు. అందుచేత గడియారము చూచుట రద్దు చేయబడినది. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఏం చేసినా ఇడిచిపెట్టండి. మేము పెట్టిన ఖర్చుకు న్యాయం చెయ్యాలా? స్తోత్రం. మంచులందరూ ఒక్కసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మాట వింటున్నారా? మీకు అర్థమవుతున్నాయా? జాగ్రత్తగా వినండి. మనస్సాక్షి కాలంలో, కృప లేని కాలంలో అతను కృపను పొందుకున్నాడంటే ఎంత భక్తి చేసిన వాడై ఉండొచ్చు. సరే, నేను ఇప్పుడు మాట అంటాను, మీరు